చిలుకూరు బాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సంతానం లేనటువంటి మహిళలకు గరుడ ప్రసాద వితరణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు చిలుకూరికి చేరుకోవడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, చిలుకూరు బాలాజీ టెంపుల్ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సంతానం లేని మహిళలకు వాళ్ళు గరుడు ప్రసాద వితరణ చేస్తూ ఉన్నారు. అయితే భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు భక్తులు కొంతమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మనం చూసాం. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు భక్తి ప్రవాహం ఎక్కువైంది సమాజంలో. ఈ పాత రోజుల్లో ఎప్పుడో గజ్జల మల్లారెడ్డి గారు కూడా భక్తి ఏరులే ప్రవహిస్తుంది, డ్రైనేజీ లేక అని మాట్లాడారు. అంటే భక్తి నిజానికి వ్యక్తిగతం, దాన్ని వ్యాపారం చేసేశారు ఒకటి. పైగా ఈ వ్యక్తిగతమైన దాన్ని పనిగట్టుకుని ఇది ఒక అవసరమైన విషయంలాగా మన మీద ఇంపోజ్ అయిపోయింది మన మీద. భక్తి నాకు అవసరం లేదో తేల్చుకోవాల్సింది నేను, కాకుండా నీకు అవసరము అని చెప్తున్నారు. అంటే ఇది వినిమయ సంస్కృతి అంటారు, దీన్నే కన్జ్యూమరిజం అంటారు. ఈ కన్జ్యూమరిజం ఎంతవరకు వెళ్ళిందంటే భక్తిలో కూడా కన్జ్యూమరిజం వచ్చేసింది. ఈ భక్తి నువ్వు నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా చెవుల్లో దూదులు పెట్టుకున్నా అన్ని రకాలు, ఒకళ్ళనే కాదు, ఓ పక్కన హిందూ దేవాలయాల నుంచి, ఓ పక్కన మసీదుల దగ్గర నుంచి, ఓ పక్కన క్రిస్టియన్ చర్చిల దగ్గర నుంచి ఎవరి గోల వాళ్ళదే తలా ఒకరోజు పంచుకున్నారు. శుక్రవారం మసీదులు, శనివారం హిందూ దేవాలయాలు, ఆదివారం చర్చిలు పనిచేసుకున్నారు వీళ్ళు. పనిచేసుకుని ఈ విధంగా మనకిష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, మనం భక్తిలో పాల్గొన్నా పాల్గొనకపోయినా మనం దాన్ని పాలబడేటట్లు చేశారు. ఇప్పుడు ఆ రోడ్డు ఉంది, చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు చేస్తారు. ఒకప్పుడు అసలు పెద్ద ప్రాచుర్యం లేని, ప్రాశస్త్యం లేని దేవాలయం. ఎవరైనా వీసా కావాలి అనుకునే వాళ్ళు వెళ్ళి అక్కడ ఏవో ప్రదక్షిణాలు చేస్తారని అప్పుడొక కారు వచ్చి ఆగి అక్కడ ప్రదక్షిణాలు చేసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు అసలు అక్కడ అదొక పెద్ద జాతరలాగా తయారైంది. అదొక పెద్ద వ్యాపార కేంద్రం అయిపోయింది. అసలు అక్కడ ఒకప్పుడు శటకోపం పెట్టేప్పుడు డబ్బులు పెడతారు కదా బ్రాహ్మణులకి, పెట్టే అతనికి పూజారికి, అది లేదు అక్కడ, హుండీ లేదు. అయితే ఈ దేవాలయానికి ఒకప్పుడు పెద్ద ఏమీ ఉండేది కాదు అక్కడ. ఇప్పుడు ఈ వీసాల దేవుడు కాస్త వీసాలకు వెళ్ళేవాళ్ళు కూడా ఎక్కువ అయ్యేసరికి అక్కడ రద్దీ కూడా పెరిగింది. ఒక వీసాలే కాకోకుండా ఈ మధ్యకాలంలో భక్తి బాగా పెరగడం వల్ల మామూలుగా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళలేని వాళ్ళు, లేకపోతే వెళ్ళినా కానీ ఆ గుడికి వెళ్ళాలి, చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళాలి అనే ఉద్దేశంతో చాలామంది వెళ్తున్నారు. అయితే నాకు అసలు మొదటి నుంచి ఒక కాంట్రడిక్షన్ అర్థమయ్యేది కాదు చిలుకూరు బాలాజీ టెంపుల్ గురించి. అదేంటంటే, ఒకప్పుడు మన దేశం నుంచి ఎవరైనా బ్రాహ్మణులు వాళ్ళే కదా చదువుకున్నారు, విదేశాలకు వెళ్ళాలి అంటే గనక ఇంకా మళ్ళీ ఒక శుద్ధి కార్యక్రమం చేసుకుందే భారతదేశానికి రావడానికి వీల్లేదు అనేవాళ్ళు. అందుకే చాలామంది వెళ్ళేవాళ్ళు కాదు. వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చేవాళ్ళు కాదు, ఇక అక్కడక్కడే స్థిరపడిపోయారు. అయితే మరి అలాంటి ఇది హిందూ మతానికి సంబంధించిందే కదా ఈ కాన్సెప్ట్ కూడా, అంటే ఖండాంతరాలు దాటి వెళ్ళకూడదు అనేది. సాక్షాత్తు డొక్కా సీతమ్మ గారని ధవళేశ్వరం దగ్గర ఒక మామగారు ఉండేవాళ్ళు ఒకప్పుడు. ఆవిడ తెలియని వాళ్ళు ఉండరు. ఆవిడ కూడా, ఆవిడకి బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు ఆవిడకి అవార్డు ఇస్తాము, సన్మానం చేస్తాము అంటే ఆవిడ నేను రాను అంటే ఆవిడ ఫోటో పెట్టి వాళ్ళు ఆ ఫోటోకి అవార్డు ఇచ్చారు. అన్నదానం చేసేది ఆవిడ. ఎవరైనా ఒకసారి ఏదో భద్రాద్రి టెంపుల్కో దేనికో వెళ్ళాలని ఆమె బయలుదేరిందంట. బయలుదేరితే ఆమె ఒక బండిలో ఉంది, ఇంకొక బండిలో వాళ్ళు
ఏడవమాకమ్మ, సీతమ్మ గారి ఇల్లు దగ్గరలోనే ఉంది వాళ్ళ ఊర్లో, అక్కడికి వెళ్తే అన్నం దొరుకుతుంది, కొంచెం ఆగు అంటే ఆ మాటిని ఆవిడ ప్రయాణం మానుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిందంట, ఇంట్లో వాళ్ళు పెడతారో పెట్టరో అని. అంటే అంత గొప్ప ఆవిడకి మీకు పిలిచి పేటేస్తామండి, సన్మానం చేస్తామండి అంటే ఈరోజు సొంత డబ్బులు పెట్టుకుని వెళ్ళే మనుషులు ఉన్న రోజుల్లో ఆ రోజు ఆమె వెళ్ళలేకపోతే ఆమె ఫోటోకి చేశారు. అలాంటిది అసలు వీసాలు ఇదే వెంకటేశ్వర స్వామి వీసా తీసుకుని వేరే దేశం వెళ్తాను అనే వాళ్ళకి ఎలా సాయం చేస్తున్నాడు? ఇది ఒక కాంట్రడిక్షన్ నిజానికి. అంటే నేను ఎందుకు ఇదంతా అంటున్నానంటే అసలు మనము ఒక తర్కాన్ని మర్చిపోయి భక్తిలోకి వెళ్ళాము అంటే గనక అక్కడ పాము పాలు తాగుతుంది, సైంటిస్టులు చెప్తున్నారు పాములు పాలు తాగలేవు అని, అయినా మనం పాలు పోస్తాం. అలాగే సాయిబాబా కళ్ళల్లో నుంచి విభూది రాలుతుంది అని, ఈ విగ్రహాలు పాలు తాగుతున్నాయని, ఇలా రకరకాలు చెప్తూ ఉంటారు. సరే అవి మరీ మూఢనమ్మకాలు అనుకోండి. ఏదైనా నమ్మకం మనకి ఒక ఆత్మధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చేలా ఉండాలి తప్పితే ఆ నమ్మకం కాస్త మూఢనమ్మకంగా మూఢభక్తిగా మారిందనుకోండి ఇలాగే ఉంటుంది, ట్రాఫిక్ జాములు అవుతాయి. మరి ఈ అసలు విషయానికి వస్తే పిల్లలు కావాలని తల్లులు వెళ్తున్నారు. పిల్లలు లేని తల్లులు ఆ గుడికి వేళ అక్కడ ఏదో ప్రసాదం ఇస్తారు, గరుడ ప్రసాదం ఇస్తారని చెప్పి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వెళ్తున్నారు. అసలు నిజంగా ఈ ప్రసాదాల వల్ల పిల్లలు పుడతారు అనే ఒక అదే గనక వాస్తవం అయితే ఇన్ని సంతాన సాఫల్య కేంద్రాలు ఎందుకు ఉంటాయి? ఇంత సైన్స్ ఎందుకు డెవలప్ అవుతుంది ఆ దిశగా? ఇది ఒకటి సమాధానం లేని ప్రశ్న. పైగా అసలు మనకి ఎంత చదువుకున్న వాళ్ళైనా ఎంత చదువుకోని వాళ్ళైనా ఎవరిని ఏమి అడగాలి, ఎవరి దగ్గర నుంచి మనకి పరిష్కారం దొరుకుతుంది అనే విషయంలో మనం చాలా అమాయకులుగా ఉంటాము. అది ఇది కాదంటే అవివేకులుగా ఉంటాం. అమాయకులు అనే కంటే కూడా అవివేకులు అనొచ్చు. అంత అవివేకం ఏంటో అర్థం కాదు. ఇదొకటి. ఇంకొకటి ఈ మధ్య ఈ మోడర్న్ కాలంలో ఇంకొకటి కూడా ఎక్కువైపోయింది. ఏంటి అంటే ఈ జగ్గి వాసుదేవ్ ఉన్నాడు. ఈ జగ్గి వాసుదేవ్ దగ్గరికి ఓసారి ఉపాసన వెళ్తూ ఉంటుంది. ఆయన కూడా వస్తే వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. ఎందుకంటే మరి వాళ్ళది ఖరీదైన ఇల్లు కదా, ఆయన మరి ఖరీదైన మామూలు వాళ్ళకి ఆయన ప్రవచనాలు కానీ ఆయన అందుబాటులో ఉండడు. మామూలు వాళ్ళకి ఒక రేంజ్ దాటిన వాళ్ళకి అందుబాటులో ఉంటాడు ఆయన. అందుకని వాళ్ళ ఇంట్లోనే ఉంటుంటాడు, ఉపాసన వాళ్ళ ఇంట్లోనే. అసలు విషయం ఏంటంటే ఆ మధ్య ఒకసారి ఆమె బెంగళూరు వెళ్ళి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు జగ్గి వాసుదేవ్ తోటి వాదము సంవాదము అనే ఒక ప్రోగ్రాం ఉంది. దానికి నాని వెళ్ళాడు, సినిమా యాక్టర్ నాని. వీళ్ళు మాట్లాడుతుంటారు ఆయనతోటి. అంటే వీళ్ళకున్న డౌట్లు ఏంటో అడుగుతారు. ఆయన ఆ డౌట్లని విని సమాధానాలు చెప్తూ ఉంటాడు, ప్రశ్న సమాధానం లాగా అనమాట. అలా వెళ్ళిన సందర్భంలో ఆవిడ ఏం అడుగుతుంది అంటే, నాకు మా అత్తగారి వాళ్ళ దగ్గర నుంచి నేను పిల్లల్ని కనాలి అనే డిమాండ్ చాలా ఎక్కువైంది, నేనేం చెయ్యాలి? నేను ఒక ప్రణాళికతో ఉన్న పిల్లల విషయంలో, వాళ్ళేమో నన్ను తొందర పెడుతున్నారు, ఇప్పుడు నేనేం చెయ్యాలి అని చెప్పి ఆయన అడుగుతుంది. అయితే నాకేమి నవ్వు వచ్చిందంటే అక్కడ అసలు ఈమె కలవాల్సింది ఎవరిని అంటే ఒక సైకాలజిస్ట్ని కలవాలి. వెళ్ళి కలిసి నా సమస్య ఇది, నేను ఇట్లా ఊగిసలాడుతున్నాను, మరి నేను ఏం చేస్తే మంచిది అని చెప్పి వాళ్ళతో మాట్లాడి నేను ఈ సమస్యను అత్తగారితో నేను ఎలా మాట్లాడుకోవాలి, నాకు నేను ఎట్లా సమాధానపరుచుకోవాలి, పోనీ నా తల్లిదండ్రుల దగ్గర నుంచి డిమాండ్ వస్తేనో నా భర్త దగ్గర నుంచి డిమాండ్ వస్తేనో నేను ఎట్లా ఉండాలి అనేది క్లారిఫికేషన్ తీసుకోవాలి. అలా తీసుకోకుండా ఈవిడ జగ్గి వాసుదేవ్ని అడిగింది. అలా ఉంది మన సమాజం. ఎవరిని అడుగుతున్నారు, ఎందుకు అడుగుతున్నారు, అసలు సమస్య ఏంటి, ఈ సమస్యను అసలు మనం పరిష్కారం చేసుకోగలిగిందేనా, చేసుకోలేంది కాదు అనుకున్నప్పుడు మనం ఎవరిని కన్సల్ట్ అవ్వాలి అనే దాని విషయంలో అసలు ముందు ఇక్కడ అవగాహన ఉండవలసింది ఎవరికి అంటే వాళ్ళిద్దరికీ ఉండాలి, భార్యాభర్తలకి. మనకి పిల్లలు కావాలా వద్దా అని వీళ్ళు ఒక అవగాహనకు వచ్చిన తర్వాత
మరి నేను ఇలా అనుకుంటున్నాను, నువ్వు ఇలా అనుకుంటున్నావు, మనకు మధ్య మార్గంగా మనం ఏమనుకుందాము, మనం అనుకున్న దాన్ని మన పెద్దలకి మనం ఎట్లా చెప్పుకుందాము అనేది వీళ్ళకి మధ్యలో ఉండాల్సింది. పైగా వీళ్ళు బోలెడు చదువుకున్నారు. వెళ్ళి ఆ జగ్గి వాసుదేవది ఈవిడ అడగటం. నా బాధ ఏంటంటే ఆమె అడిగినందుకు కూడా కాదు, ఈ ప్రోగ్రాము టెలికాస్ట్ అవుతుంది, బోలెడు మంది చూస్తారు. అసలు ఉపాసన అంత దానికి కూడా అంత పెద్ద ఆమె పెద్ద అపోలో హాస్పిటల్ రన్ చేస్తుంది. గోల్డెన్ స్పూన్ కాదు, ప్లాటినం స్పూన్తో, డైమండ్ స్పూన్తో పుట్టింది. ఆవిడకే ఇన్ని కష్టాలు ఉన్నాయా అని అనుకోవడం ఒకటి. పరిష్కారం ఏంటి అనే దానికి ఇలాంటి స్వాములూరుల దగ్గరికి వెళ్ళడం అనేది ఆమె మార్గదర్శకంగా చూపించింది. ఇప్పుడు ఆమెకు డబ్బులు ఉన్నాయి కాబట్టి జగ్గి వాసుదేవ్ ఆమెకు అందుబాటులో ఉన్నాడు. మరి వేరే మహిళలు వెళ్ళాలి, ఇది చూసిన వాళ్ళు కూడా వెళ్ళాలి అంటే జగ్గి వాసుదేవి దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. అండ్ వీల్లేదు అంటే ఇన్ ద సెన్స్ ఒక టికెట్ డబ్బులు పెట్టి కొనుక్కుని వెళ్ళాలి ఆయన దగ్గరికి. అంత వెళ్ళలేని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి లోకల్గా ఉన్న ఏ మంత్రగాళ్ళ దగ్గరకో చిన్న స్వామీజీల దగ్గరకో వెళ్తారు. ఇప్పుడు స్వామీజీల వల్ల మోసపోతున్న మహిళల్ని ఎంతమందిని చూస్తున్నాం మనం. అసలు ఇలా కాకుండా ఈ సమస్యలకి ఇది కాదు పరిష్కారం అని, పిల్లలు పుట్టకపోవటానికి ఎవరికైనా ఒక మహిళకి పిల్లలు పుట్టట్లేదు అంటే అది మహిళ ఒక్కదాని ప్రాబ్లమే కాదు, ఆ పురుషుడికి కూడా ప్రాబ్లం ఉండొచ్చు. వీళ్ళిద్దరూ కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇద్దరికీ చేయాల్సిన టెస్టులు చేసిన తర్వాత ఎవరికి సమస్య ఉంటే ఆ సమస్యకి వాళ్ళకి మందులు వాడడమా లేకపోతే ఏమన్నా వేరే మానసిక సమస్యల వల్ల కూడా కొంతమందికి పిల్లలు పుట్టరు, ఆ మానసిక సమస్యలకి థెరపీలు ఇవ్వడమా ఏంటి అనేది ఒక డాక్టర్ చేయగలుగుతాడు. కానీ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే దీనికి పరిష్కారం దొరుకుతుంది. కానీ ఇప్పుడు గరుడ ప్రసాదం తింటేనే పిల్లలు పుట్టే కాడికి అసలు ఇన్ని హాస్పిటల్స్ ఎందుకు? ఇది నా మౌలికమైన ప్రశ్న. ఇప్పుడు ఆమె ఏమో అక్కడికి వెళ్ళింది, జగ్గి వాసుదేవ్ దగ్గరికి వెళ్ళింది. అది చాలా పేపర్లో ఇంటర్వ్యూ కింద వచ్చింది, సామాజిక మాధ్యమాల్లో వచ్చినాయి. ఇవన్నీ చూస్తే సామాన్య ప్రజలు కూడా వాళ్ళకి దోచిన పరిష్కారం వాళ్ళు చేసుకుంటారు తప్పితే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనే ఒక కనీస అవగాహన కూడా లేకుండా చాలామంది ఉన్నారు. ఈ కనీస అవగాహన కావాలి. పిల్లలు లేకపోవడానికి ఇందాక నేను మీ కారణాలు చెప్పి, ఆ కారణాలు ఏదైతే అది. కానీ మన సమాజంలో ఏమనుకుంటారంటే పిల్లలు పుట్టకపోవటం అనేది స్త్రీ సమస్య అనుకుంటారు. అసలు పురుషుడికి సమస్య ఉంటుంది అని అనుకోరు. ఉన్నా కానీ అది ఒక గొడ్రాలు అని పిల్లలు పుట్టని మహిళని గొడ్రాలు అంటారు తప్పితే పిల్లలు పుట్టించలేని పరిస్థితిలో ఉన్న పురుషుడికి ఏ పేరు లేదు ఇవాళ సమాజంలో. ఎవరికైనా పిల్లలు పుట్టకపోతే ఆమెను చూసి చెవులు కొరుక్కుంటారు తప్పితే ఏమో భర్త వల్ల కూడా పిల్లలు కలగకపోయి ఉండొచ్చు కదా, పురుషుడి గురించి మాట్లాడుకుంటారు ఎవరన్నా? మాట్లాడరు. పిల్లలు పుట్టట్లేదు అని చెప్పి ఒక పురుషుడు ఇంకొక స్త్రీని పెళ్ళాడే పరిస్థితి ఉంది సమాజంలో. అదే నా భర్తకి పిల్లలు కలగరు కాబట్టి నేను వేరే పెళ్లి చేసుకుంటానని ఒక మహిళ అనగలదా? ఇవన్నీ సమస్యలండి సమాజంలో. అసలైన సమస్యలు ఇవి. అవి వదిలేసేసి మనము పరిష్కారాల చుట్టూ బాబాల చుట్టూతోనో లేకపోతే ప్రవచనకారుల దగ్గరకో లేదంటే బ్రహ్మోత్సవాల్లో గరుడ ప్రసాదం తింటేనో పిల్లలు వస్తారు అనుకుంటే కనుక ఇదేమి రామాయణ కాలం కాదు. దర్శకుడికి పిల్లలు పుట్టారు కానీ అదొక కథ, అది వాస్తవని మనం ఎందుకు అనుకోవాలి? అందుకని ఇది పైగా వీటన్నిటికన్నా నాకు పెద్ద నాన్సెన్సు. ఈ క్షణానికి నాన్సెన్స్ ఏంటి అంటే ఇక్కడ ఇంతమంది జనాభా వస్తారు అని గుడివాళ్ళు చెప్పాలి, మాకు ఏర్పాట్లు చేయండి అని చెప్పాలి. లేదు అనుకుంటే వాళ్ళు ఇప్పుడు ప్రతి వాళ్ళు బౌన్సర్లు పెట్టుకుంటున్నట్టు వాళ్ళు కూడా ఏదైనా ఒక ఏర్పాటు చేసుకోవాలి తప్పితే పబ్లిక్కి అసౌకర్యం కలిగించకూడదు. ఇది మట్టుకు రాసి పెట్టుకోవాల్సిన విషయం ఈ సందర్భంగా. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.